హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మునక్కాయ టమాటా అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ముందుగా మునక్కాడలను తీసుకొని తొక్క తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్, అదేవిధంగా ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. సో ఇవి తొందరగా ఏగిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ మరియు పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనము నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మునక్కాడలను వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటాయండి. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ఒక మీడియం సైజు 2 టమాటోస్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో అంతా కూడా ఉడికిపోయే వరకు ఉంచేసుకోవాలి. సో ఈ విధంగా టమాటో కూడా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దానితో పాటు కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, చాలా చిక్కటి గ్రేవీతోటి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. చివరిగా కొద్దిగా కరివేపాకు, గరం మసాలా యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మునక్కాడ టమాటా కర్రీ రెడీ. మీకు గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.